అలా పొద్దున్నే లేచి బయటికెళ్ళి ఎలా చూసేటప్పటికి వాన అయితే కొంచెం తగ్గినట్టుంది అమ్మయ్య అనుకొని ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఇల్లు ఊడ్చి బండలైతే తుడిచాను. ఇంకా వంటగదిలోకి వచ్చి ఇంక గ్యాస్ అయితే క్లీన్ చేసేసాను. శుభ్రంగా కడిగేసాననమాట. ఇంకా పాలు కాగబెడదామని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్‌లో నుంచి పాలు తీసి పాలైతే కాగబెడుతున్నాను. ఎంతైనా వర్షం పడితే చిరాకుగా ఉంటదబ్బా! ఇల్లంతా అసలకి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చినా గానీ తడి తడిగా అడుగులుంటాయి. అసలకి భలే చిరాకుగా అనిపిచ్చిద్ది. ఇంకా తుడుస్తా ఇంకా ఫ్యాన్‌లేస్తా ఉండాల్సొచ్చిద్ది అనమాట ఆ తడికి. ఇంక పాలైతే కాగిపోయినాయి. ఇంక కొంచెం తోడుకు పాలు తీసి ఇంక కొన్నైతే టీ పెట్టేసుకున్నా. ఇంక కూర బెండకాయ కూర చేద్దామని బెండకాయలు కట్ చేస్తా టీ అయితే తాగేసాననమాట. ఇంక ఈలోపు బియ్యము పోసాను అన్నం వండుదామని. ఇంక అన్నం అయితే వండేసాను. ఇంక ఈరోజు పొద్దున్నే టిఫిన్ అయితే ఏం లేదు. ఇంక ఒకటేసారి అన్నం వండాను కదా! ఇంక పొద్దున్నే అన్నం తినేద్దాంలే ఒక్కరోజుకని చెప్పేసి ఇంక వేడివేడిగా అన్నం అయితే ప్లేట్లో పెట్టుకున్నా. రాత్రి వండిన వంకాయ కూర అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాను అంతే. ఇంకా వంకాయ కూర వేసుకొని ఇంక అన్నం అయితే తింటున్నాననమాట. ఎంతైనా కానీ ఇష్టమైన కూరతో అన్నం తింటే మనసు తృప్తిగా ఉంటుంది కదా! నాకైతే వంకాయ కూర అయితే చాలా ఇష్టం. అందుకనే నైట్ చేసినా కానీ ఫ్రిడ్జ్‌లో అయితే దాచిపెట్టేసుకున్నాను అనమాట కొద్ది కూర అయితే. ఎప్పుడన్నా ఇట్లా టిఫిన్ బదులు పొద్దున్నే అన్నం తింటే చాలా బాగుంటుంది కదా!